నమస్తే శేఖర్ గారు. హాయ్ హాయ్ మా ఎలా ఉన్నారు? జానీ మాస్టర్ కేసులో న్యూ అప్డేట్స్ రావటం జరిగింది. ఇవాళ అసలు అన్ని ఛానల్స్లో కూడా ఆయన కంప్లీట్ వర్షన్ వేరేలా ఉంది అని, ఆ అమ్మాయే నన్ను బెదిరించింది, కొన్ని విషయాలు ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పడం జరిగింది. మీ దగ్గర ఏమైనా ఆయనకు సంబంధించి ఆల్రెడీ పొద్దున్న 2 పంపించినట్టున్నాను. అవును అవును. సో 2 విషయాలు. ఒకటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదైనా సినిమాలు తీసుకుంటున్నప్పుడు వీళ్ళని కొరియోగ్రాఫర్స్ని, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ని వీళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇన్ టైంలో వాళ్ళు పాటలు చేసి ఇవ్వాలి అనేది వాళ్ళ మీద ఉంటుంది. అండ్ అలాగే జానీ మాస్టర్ని హీరోగా పెట్టి కూడా ఏదో తీస్తున్నట్టున్నారు. దానికి సంబంధించి ఆయన డేట్స్ కావాలి, ఇవన్నీ వాళ్ళ దీంట్లో వాళ్ళకు ఉంటాయి. ఇది ఇప్పుడే కదా మనం సంజయ్ దత్ కేసులో వచ్చి చూస్తున్నాం. ఆయన్ని సడన్గా బోల్డ్ సినిమాలు ఉన్నాయి, టక్మని ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు. సరే వాళ్ళ న్యాయం వాళ్ళకుంటుంది, బట్ వీళ్ళ న్యాయం అయిపోతున్నారు కదా ఇక్కడ. సో ఆ కోణంలో ఒకళ్ళు ఈయన మీద అండ్ అలాగే ఆయన మీద కేసు పెట్టిన ఆ అమ్మాయి మీద, ఇద్దరి మీద కూడాను వాళ్ళు కేసు పెట్టడం జరిగింది ఛాంబర్లో. అండ్ అలాగే జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ సుమలత గారు కూడా ఆవిడ ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 9th monthలోనే చూస్తున్నాం ఆ కంప్లైంట్ ఇవ్వటం కూడా. డేట్ అది చూస్తే ఇయర్ 9th monthలోనే ఇచ్చినట్లు తెలిసింది. మరి ఎందుకని ఇన్ని రోజులు బయటికి రాకపోవటానికి? మరి అంటే అదే అంటున్నాను ఇప్పుడు. అంటే ఛాంబర్లో ఇచ్చింది ఛాంబర్లోనే ఉండాలి. మరి వీళ్ళు కూడా ఛాంబర్లోనే ఇచ్చారు ఫస్ట్, ఎవరు జానీ మాస్టర్కి సంబంధించి అండ్ అలాగే ఆ అమ్మాయి సంబంధించి వీళ్ళిద్దరు కూడా. అలా ఇచ్చినప్పుడు ఒక అంటే సరే వాళ్ళ సంగతి, ఆయన ఈవిడ్ని లోపరుచుకున్నాడో లేకపోతే ఈవిడ కెరీర్ కోసం ఆయన్ని వాడుకుందో, ఏ కోణంలో అయినా, లేకపోతే అది 2 విన్-విన్ సిచ్యువేషన్ అని చెప్పి మనం చూడాలో, ఏదైనా కానీ జరిగింది. కానీ దీంట్లో ఇద్దరిలో ఈవిడికి కెరీర్ వచ్చింది, సరే ఆయనకి ఈవిడ ప్రేమ దక్కింది, అండ్ ఇవి 2 బాగానే ఉంది. సరే ఇప్పుడు గొడవ వస్తే ఏదో కొట్టుకున్నారు. కానీ వీళ్ళ దీంట్లో బలైపోయినది ఎవరు? ఆవిడ కెరీర్ ఉంది, ఈయనకి ఆయన మోజో లేకపోతే ఆయన లవ్ ఏదో ఉండింది. బట్ బలైపోయింది ఎవరు? కుటుంబం కదా. వాళ్ళ ఆవిడ సుమలత గారు 5 ఏళ్ల నుంచి నేను నరకం చూస్తున్నాను. ఆవిడ బాబీ అంటూ నా చుట్టూ తిరిగి ఆయన అన్నయ్య అని పిలిచి నాకు తెలియకుండా నా వెనకాలే గోతులతోవి ఇంత చేస్తే ఆయన ఎక్కడ వదిలేస్తాడో రేపు ఫ్యూచర్లో నన్ను అనే ఒక బాధ. రేపు పిల్లల్ని ఎలా సాకాలి? 2 పిల్లలు, వాళ్ళు 7వ క్లాస్, ఒకళ్ళు 3వ క్లాస్ చిన్న పిల్లలు, వాళ్ళని ఎలా సాకాలి అనే ఇది కూడా ఉంటుంది కదా. ఆ టైం ఆ బాధకి ఆఖరికి ఆవిడ ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, సరే పోనీ ఇంకో పెళ్లి చేసుకున్నా పర్లేదు వచ్చి ఉండు అనే స్టేజ్లో ఆవిడ అంత కాంప్రమైజ్ అయిపోయింది పాపం ఆవిడ జీవితంలో. ఎందుకంటే ఇంపార్టెంట్ కదా తన జీవితం, తన పిల్లల జీవితం. ఒక ఆడదానికి ఫస్ట్ అదే, తర్వాతే ఇంకా మిగతాది ఏదైనా. బట్ ఆవిడ కూడా ఇలాగే రెబల్ అయ్యి ఈయన మీద కేసు పెట్టుంటే అప్పుడే క్లోజ్ అయిపోయేది. క్లోజ్ అయ్యేది ఏముండేది? ఇప్పుడు మనం కూర్చున్న కొమ్మను ఎవరు నరుక్కోరు. సరే ఏదో మంచికో చెడుకో మెల్లగా ముళ్ళ మీద పడ్డం గొడ్డం తీసుకున్నట్టే తీసుకుంటారు నిజంగా ఉన్న ఆడవాళ్ళు ఎవరన్నా సరే. ఇప్పుడు ఆవిడకైనా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టి ఇది చేసిందంటే ఆవిడకి ఆధారం ఏంటి? అది సరే, ఇదన్నీ పక్కన పెడితే ఈవిడ పడ్డది అసలు సిసలైన వేదన ఈ మొత్తం ఎపిసోడ్లో జానీ మాస్టర్ కాదు, లేకపోతే ఆవిడ కాదు. సరే జానీ మాస్టర్ ఈ మధ్య రిమాండ్ అది ఇది, బట్ ఏదే అది ఆయన ఏముంది, ఆయన జైల్లో ఉంటారు. సుటిపోట్లు మాటలు పడాల్సింది ఈవిడే కదా. పిల్లలు స్కూల్కి వెళ్తే అనేది ఎవరన్నా అంటే వాళ్ళనే కదా. అనుభవిస్తున్నది ఈవిడ. అందరికీ సమాధానం చెప్తోంది కూడా ఈవిడే. పొద్దున్న లేచి ఆ జైలు చుట్టూ లేకపోతే ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆవిడ ఏమైంది. జనరల్గా ఎవరైనా ఆడవాళ్ళకి సహాయంగా మగవాళ్ళు ఉంటారు, మగవాళ్ళకి సహాయంగా ఆవిడ వెళ్ళడం నిజంగా చూస్తుంటే నిజంగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఒక భర్తని అంత ఇదైనా కూడా రక్షించుకోవడానికి ఆవిడ వెళ్తుంది, తన కుటుంబం నిలబెట్టుకోవడానికి ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటప్పుడు మనం ఆవిడికి సహాయంగా ఉండడం అనేసి ఈయనది తప్ప ఈవిడిది తప్ప, తప్పు ఒప్పుల వల్ల ఎవరికి ఏం ఒరిగింది? ఒక జీవితం, ఒక కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యత తీసుకోండి. అందుకే ఇప్పుడు ఛాంబర్లో వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఎందుకు అంటే ఆవిడిచ్చిన కంప్లైంట్ పరిగణన తీసుకుని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఇది ఎవరు చేసినా అది నేరం లేకపోతే ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పి మాట్లాడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో చితికిపోతుందో ఒక కుటుంబం, అది కనిపించట్లేదా? ఇకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సరే నేను అనేది ఏంటంటే ఛాంబర్ వాళ్ళైనా ఈ కమిటీ వాళ్ళైనా ఎవరైనా సరే ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటారు? మరి ఈ కంప్లైంట్ ఇచ్చినప్పుడే 2 చూస్తున్నాం మనం. అవును. సో దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా. ఇవాళ ఇది బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఛాంబర్ వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మీరు సరే ఆయనకి ఆవిడకి కాదు, ఈవిడికి ఏం న్యాయం చేస్తున్నారు? ఈవిడ కూడా మెంబర్ అనుకుంటాను యాక్చువల్గా. డాన్స్ యూనియన్ వన్ ఆఫ్ ద మెంబర్ ఈవిడ కూడా. సో ఆవిడకి మీరు చేస్తున్న న్యాయం అంటే ఆవిడ కుటుంబం చితికిపోతుంది, మీరు ఏం చేస్తున్నారు?
ఆవిడకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఆవిడకి మేమేమో ఆఫర్లు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద హీరోలు ముందుకు వస్తున్నారు. మీకు ఈవిడ వేదన కనిపించట్లేదా? ఈవిడ చేసిన తప్పు ఏంటి? ఈవిడ చేసిన తప్పు ఒక్కళ్ళు చెప్పండి. సుమలత గారు చేసిన తప్పు ఏంటి? ఆవిడ కొట్టింది తిట్టింది అంటున్నారు. అవును, మొగుడిని వశపరుచుకుంటుంటే ఏడాది ఊరుకొని ఉంటుందండి? కొట్టదా? కొట్టిందో లేదో నాకు తెలియదు. కొంతమంది అయితే ఇంకేం చేస్తారో తెలియదు, అంత ఇదిగా ఉంటుంది. పిల్లలు నాశనం అయిపోతారు, పిల్లల జీవితం ఉందంటే ఏ ఆడదానికైనా ఇది ఉంటుంది. అండ్ ఇంకోటి పెళ్లి చేసుకోవడానికి కూడా ఒప్పుకునే స్టేజ్కి దిగజారిపోతారు కొన్నిసార్లు. ఏం చేయాలి? కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అందరికన్నా అంత దారుణమైన ఇబ్బంది పడుతున్నది ఆవిడే. జానీ మాస్టర్ కాదు, ఆవిడ కూడా కాదు, ఆ లేడీ కూడా కాదు. ఆవిడకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఫస్ట్ ఎవరికైనా జరగాలంటే మన సోకాళ్ళు పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారో, నా దాంట్లో ఆవిడకి ఛాన్స్ ఇస్తాను, నా దాంట్లో ఆవిడకి ఛాన్స్ ఇస్తాను అంటున్నారు కదా. మీరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడ చేతిలో ఒక విద్య ఉంది. ఆవిడ ఎక్కడైనా సరే, తెలుగు కాకపోతే కన్నడలోనో ఎక్కడైనా చేసుకొని బతకగలదు. బట్ ఈ చితికిపోయిన కుటుంబం గురించి మీరు ఏం చేస్తున్నారు? మీరేమి చేయకపోతే ఇప్పుడు చూసే జనాలు ఏమనుకుంటారు? ఇంత పెద్ద పెద్ద హీరోలు ఈ సినిమాల్లో ఎన్ని కబుర్లు చెప్తారు, ఇంత మంచి ఇవి చేస్తున్నారు కదా, మంచి మెసేజ్లు ఇస్తారు. మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఇలా ఎవరైనా సరే మీ దాంట్లో వర్క్ చేసే వాళ్ళ ఇద్దరి మధ్య ఎవరైనా ప్రేమించుకొని కుటుంబాలు చితికిపోతే మీరు అలా చూస్తూ ఉంటారు. ఏ రకమైన సహాయం మీరు చేస్తున్నారు? ఛాంబర్ వాళ్ళు, కమిటీ వాళ్ళు అండ్ ఈ పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి. ఇక ఇది పక్కన పెడితే, ఈ పోక్సో కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అది పెద్ద గ్రౌండ్ అయింది. అసలు 16 ఏళ్ల కన్నా 18 ఏళ్ళ కన్నా తక్కువ ఉండేవాళ్ళు ఎవరైనా నేరాలు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను మందలించాలి మనం. మరి ఈ పోక్సో కేసుకు సంబంధించి జానీ మాస్టర్ ఒకవేళ నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా ఆ వయసులో ఆవిడతోటి ఉన్నాడు రిలేషన్లో అనుకుంటే, ఓకే, ఆయనకి ఆవిడ చెప్పిందా లేదా నేను మైనర్ని అని? దానికి లేదు, ఎటువంటి ప్రూఫ్ లేదు. కానీ నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. చెప్పలేదు, 18 ఏళ్ళు దాటింది అని చెప్పినట్టు. ఏంటి మీ దగ్గర ఉన్న ప్రూఫ్? నా దగ్గరే కాదు, ప్రపంచానికి అందరికీ చెప్పింది. ఆవిడ డీ జోడీలో పార్టిసిపేట్ చేసింది. డీ జోడీలో ఆవిడ చేసిన పాటలు మీరు చూసారా? చూసాను. నేను మీకు చూపిస్తా కొన్ని. మీరు వీలైతే చూపించగలిగితే చూపించండి. మీకు ఏం రైట్స్ ఇష్యూ లేకపోతే ఈ స్టెప్ చూడండి ఒకసారి. ప్లే కొట్టండి ఒకసారి. ఒక్కసారి స్క్రీన్కి చూపించరా, జస్ట్ ఫుటేజ్. ఓకే, మీకు ప్రాబ్లం లేకపోతే చూడండి. సో కొంచెం సరే మీకు పంపిస్తాను, మీరేం చూడండి. ఇది అంటే ఇది ఎక్కడైనా దొరుకుతాయి. మీరు ప్రఖ్యాత టీవీ ఛానల్లో ఈటీవీలో వచ్చింది కాబట్టి అందరికీ తెలిసిందే ఇది. సో దీంట్లో కొన్ని స్టెప్స్ ఇది క్లియర్ కట్గా అంటే 16 ఏళ్ళ అమ్మాయి చేసే సాంగ్లా అనిపించదు. ఇది చూడండి, ఈ స్టెప్ చూడండి ఎట్లా ఉంది. ప్లే అవ్వట్లేదు. ప్లే లేదు, జస్ట్ స్క్రీన్ షాట్. ఓకే, ఇలాంటివి ఒక డ్రెస్సులు కావచ్చు, వాళ్ళు చేసే పెట్టే ఆ భంగిమలు కావచ్చు, ఆ పోస్టులు కావచ్చు, వాళ్ళు చేయడం, అక్కడ ఉండే జడ్జిలు చప్పట్లు కొట్టడం. సరే, డ్యాన్స్ ప్రియులు ఎవరైనా ఉంటే వాళ్ళు చూసి చేయొచ్చు. కానీ దిస్ ఈస్ ఎ క్లియర్ 18+ కంటెంట్. అండ్ దానికి ఇంకొక క్లియర్ ప్రూఫ్ కూడా ఏంటంటే, ఈవిడ అయిన తర్వాత seduction and వీళ్ళిద్దరు ఎలా చేశారంటే this performance is super duper blockbuster bumper hit for me, especially Shrashti. you సో దిస్ ఇస్ సెడక్షన్, అదిరిపోయే రేంజ్లో సెడక్షన్. ప్రియమణి గారు చెప్తున్నారు ఈటీవీలో కూర్చొని. నాకేమీ భయం లేదు పేర్లు తీసుకోవడానికి, నేను ఓపెన్ ఇది కాబట్టి. సో ఆవిడ చెప్తున్నారు చాలా సెడక్షన్. మరి ఆవిడకి తెలుసో లేదు ఆవిడ 16 అని చెప్పి 18+ అనుకుంటున్నారు. సెడక్షన్ అనేది ఎవరు వాడతారండి? ఐ మీన్ ఎవరికి అప్లై అవుతుంది? 16 ఇయర్స్ వాళ్ళకి అప్లై అవుతుందా? 18 దాటిన వాళ్ళే కదా దాని గురించి మాట్లాడినా, వాళ్ళు వినాలనుకున్నా కూడా. అలాంటిది ఒక అమ్మాయితో సెడక్షనే చేయిస్తుంటే, లేకపోతే అలాంటి డ్యాన్సులు చేయిస్తూ అలాంటి ఇది చేస్తుంటే, వాళ్ళ అమ్మా నాన్న నిజంగా ఆవిడకి 16 ఏళ్ళే అయి ఉంటే అలాంటి దీంట్లోకి ఆవిడని పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? చదువు నేర్పించాల్సిన వయసులో, చదివించాల్సిన వయసులో ఆవిడ్ని అక్కడ చేర్పించాల్సిన అవసరం ఏమొచ్చింది? పాయింట్ నెంబర్ 2, అంత పెద్ద రెప్యూటెడ్ టీవీ ఛానల్, మరి ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనం ఫస్ట్ నుంచి చూస్తుంటాం. ఈ టీవీ అంటే వాల్యూస్ అంటే ఈటీవీ. మనం మిగతా వాటిలో అక్కడ వచ్చిన గాసిప్లో రాదు. ఒక అథెంటిసిటీ ఉంటేనే చేస్తారు. నేను కొన్నాళ్ళు వాళ్ళతో కొన్ని వాటిలో పనిచేసినప్పుడు వాళ్ళ చెక్స్ ఇచ్చే విధానం కానీ ప్రతిదీ పక్కాగా ఉంటుంది. అలాంటిది వాళ్ళు 18+ కాకపోతే వాళ్ళు తీసుకునే ఛాన్సే లేదు. ఎయిదర్ అబద్ధం చెప్పైనా లోపలికి వెళ్ళి ఉండాలి, ఆర్ నిజంగానే ఆవిడ 18+ అయి ఉండాలి. ఒక ఫార్మ్ ఇచ్చుంటారు, నువ్వు 18 కదా, ఓకే, నీ అన్నీ ఫిలప్ చేసుకుని తీసుకుంటారు.
సో ఢీ జోడీ షోలో 18 దాటిన వాళ్ళనే తీసుకుంటారు అని ప్రపంచం అంతా తెలిసినప్పుడు బట్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండదండి, జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేస్తే సరిపోతుందా? ఇది మనకు వచ్చే డౌట్ పోలీసులకు కూడా రావాలి కదా. ఇప్పుడు జానీ మాస్టర్ నువ్వు ఆ టైంలో నువ్వు చేసావు కదా, ఆ టైంలో ఆవిడతో ఉన్నావు కదా అన్నప్పుడు, సార్ ఆవిడ ఢీ జోడీలో కలిసింది సార్, ఢీ జోడీ ఈజ్ 18+ షో, మరి ఆవిడ చెప్పకనే చెప్తుంది నాకు 18+ అని, ప్రపంచానికి మొత్తానికి చెప్పింది కదా. ఆవిడ చెప్పిందా, మరి టీవీ ఛానల్ తప్పు చేసిందా, ప్రొడ్యూసర్ తప్పు చేశాడా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు తప్పు చేశారా? అది మీరు వాళ్ళని అనుకోండి. 18+ షోలో వచ్చింది కాబట్టి నేను 18+ అనే అనుకుంటా కదా ఆయన. ఒకవేళ ఆయన కనుక ఆ టైంలో ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉండుంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి ఆయనకి? జానీ మాస్టర్కి ఢీ జోడీలో పరిచయం ఉంది, ఢీ జోడీలో 18+ వాళ్ళే చేస్తారు కాబట్టి ఆయన 18+ అనే అనుకున్నాడు అనుకుందాం. మరి ఆయన తప్పేముంది? ఒకవేళ ఆవిడ 16 అయినా కూడా అప్పుడు జరిగింది అనుకున్నా, ఆవిడ తప్పది చెప్పకపోవడం. ఆవిడ మోసం చేసింది, చీట్ చేసింది, ఛానల్ని చీట్ చేసింది, లేకపోతే జానీ మాస్టర్ని చీట్ చేసింది అబద్ధాలు చెప్పి. అదే కదా. మరి ఇది కదా పోలీసులు ఎంక్వైరీ చేయాల్సింది. వెళ్ళాలి, టీవీ ఛానల్కి వెళ్ళాలి, అక్కడ చెప్పిందా లేదా చెప్పాలి. ఎందుకంటే జానీ మాస్టర్ కెన్ క్లియర్లీ సే, వాళ్ళ వైఫ్ అయినా చెప్పొచ్చు, రేపు ఆయన లాయర్ అయినా చెప్పొచ్చు, అవునండి ఢీ జోడీ ఈజ్ ఫర్ 18+ పీపుల్, వెన్ దిస్ గర్ల్ ఈజ్ దేర్, నేను హౌ కెన్ ఐ థింక్ షీ ఈజ్ మైనర్, ఆవిడ 18+ అనే అనుకుంటాను. ఇంకా వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ పోక్సో? ఇది పక్కన పెడితే, లేదు ఆవిడ చెప్పలేదు, ఆవిడ తప్పు చేసిందంటే అది ఆవిడ తప్పు, ఈయన తప్పు ఎలా అవుతుంది? చెప్పుకోకపోవడం, మోసం చేయడం ఆవిడ తప్పు, అయినా కూడా ఆవిడకి శిక్ష లేదు, ఆవిడ మోసం చేసింది, ఎందుకంటే ఆవిడ మైనర్ కాబట్టి. అప్పుడు తప్పెవరిది? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళది. వాళ్ళని శిక్షించాలి కదా, వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అంటే నేను విన్న ఒక విషయం ప్రకారం ఈ ఢీ జోడీ టైంకే ఇంట్లో పేరెంట్స్తో కూడా వద్దనుకొని గొడవ పడి వచ్చేసింది అనేది కొంతమంది చెప్తున్న విషయం, ఇది ఎంతవరకు వాస్తవం? ఆ టైంలో కాదమ్మా గొడవ పడింది, తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఆవిడ చెప్తున్న, అంటే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే వాళ్ళ మదరునే ఎంకరేజ్ చేసింది, ఇలా డ్రెస్సులు వేసుకోవడం ఇవన్నీ కూడా నాకు ఇబ్బందిగా ఉంది నేను వేసుకోనని అన్నా కూడా వాళ్ళ మదరే ఎంకరేజ్ చేసి పంపించింది అన్నట్టుగా మనకి కొంత తెలుస్తుంది. ఓకే. సో అది తట్టుకోలేక ఆవిడ ఇట్లా చేస్తుంది, నా వల్ల కావట్లేదు మా మదర్తో ఉండడం అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వచ్చేసి, జానీ మాస్టర్ మీరే నన్ను ఉండాలంటే ఆవిడ టెన్షన్ తట్టుకోలేక ఆవిడ జానీ మాస్టర్కి రెగ్యులర్గా ఫోన్ చేసి, మా అమ్మాయి కనిపించట్లేదు ఏదంటే, ఆవిడకి రాను నేను ఇంటికి వెళ్ళను అనే ఇంటెన్షన్ ఉన్నా కూడా జానీ మాస్టర్ ఆవిడని ఒప్పించి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి, అమ్మ మీరేం టెన్షన్ పడకండి, ఇక్కడ ఏదో డిస్కషన్స్లో ఉన్నాం కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది, అందుకని మీరు టెన్షన్ పడకండి వచ్చేస్తుంది సాయంత్రానికి అని చెప్పి EMIకి నచ్చజెప్పి వాళ్ళ అమ్మని టెన్షన్ పడకుండా చేసి ఆ అమ్మాయిని అక్కడ పంపించింది అది జానీ మాస్టర్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇది జరిగింది. ఆ అమ్మాయి బలవంతంగా రావడం కాదు, వీళ్ళ అమ్మాయే అక్కడికి బలవంతంగా చేసింది. బట్ ఏదేమైనా ఆ అమ్మాయి చేసినా వాళ్ళ అమ్మ చేసినా ఎవరు చేసినా 18+ షోకి 16 అమ్మాయిని తీసుకురావడం అనేది వీళ్ళిద్దరిలో ఎవరిదో చేసిన తప్పు. వీళ్ళిద్దరిలో ఎవరు చేసిన తప్పైనా వాళ్ళ అమ్మ మీదకే వెళ్తుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రెస్పాన్సిబుల్. ఎందుకంటే EMI మైనర్ కాబట్టి EMIకి అప్లై అవ్వదు, వాళ్ళు తప్పులు చేసినా మనం పట్టించుకోం. సో జానీ మాస్టర్ ఢీ షోలో కలుసుకున్నారు అంటే 18+ వాళ్ళని కలుసుకుంటారు అక్కడ. ఆయన మీద పోక్సో కేసు పెట్టి వాళ్ళ ఆయనది తప్పు అని చెప్పి ఎలా చెప్తారు? ఇది పాయింట్. ఇంకో మీకు చిన్న సాక్ష్యం చూపిస్తాను. అంటే ఒక అబద్ధాలు చెప్పే మెంటాలిటీ, ఏముంది దీనికోసం నేను 18+ అని చెప్పేస్తాను కాకపోయినా కూడా అని ఉండొచ్చు, నిజంగానే 18+ ఉండొచ్చు. మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను మీకు. EMIకి సంబంధించిన ఫేస్బుక్ అకౌంట్ అనుకుంటా ఇది, మొత్తం లెట్స్ నాట్ షో, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ చూడండి 93 అని ఉంది. ఇది ఎవరిదండి? అమ్మాయిదేనా? కిందకి వెళ్ళండి, పైకి మొత్తం తెలుస్తుంది. ఓకే. పెన్ టు సెయింట్ మేరీస్ ఇంటర్ కాలేజ్ UP, కరెంట్ ఫోటో కూడా చూపిస్తాను. సిటీ హైదరాబాద్, ఫీమేల్, 28 జనవరి 1993. ఓకే, ఇక్కడ కాదు ఇంకా చూడండి, వాళ్ళ కాలేజ్లో ఫోటో గుర్తుపట్టారా? అది ఆవిడ అకౌంట్. సో దాన్ని స్క్రీన్ షాట్స్. సో అంటే మేబీ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ కాకపోతే ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏజ్ తక్కువ చెప్తే సరిపోతుంది అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు ఢీ షోకి కూడా నేను ఏజ్ ఉందని చెప్పేస్తే సరిపోతుంది కదా. అలాంటి యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్పడానికి గ్యారంటీ ఏంటి? సరే అబద్ధాలు చెప్తున్నావు లేకపోతే ఏదైనా కూడా అవతల వాళ్ళని ఎలా నిందిస్తావు? నువ్వు ఢీ జోడీకి వచ్చావంటే 18+. హౌ కెన్ జానీ మాస్టర్ నో యువర్ ఎ మైనర్? ఎవడైనా అలాగే అనుకుంటాడు ఆ టైంలో. సో అదొక పక్క, ఇది పక్కన పెడదు. ఇక ఇంకొక విషయానికి వస్తే,
16 years 17 years నీకు, బట్ ఒక ఆడదానిక, ఒక సాటి పెళ్ళైన ఆడదానికి అన్యాయం చేయకూడదనే కామన్ సెన్స్ ఎవరికైనా ఉండాలి కదా. మీ అమ్మ నాన్న నేర్పించలేదా? నీ కెరీర్ కోసం ఇంకొక కొంప కూల్చుతావా? తప్పు కదా. నీకు ఎదగాలంటే నీ టాలెంట్ పెట్టుకొని ఎదుగు. ఆయన అడగచ్చు, ఎవరైనా అడగచ్చు ఈ రోజుల్లో రేపట్లో ఎవరెవరైనా సరే. లోపల చాలామంది ఉంటారు. నేను అడిగాడు అనుకో ఎవరైనా సరే చెప్పు తీసి కొడతా, నన్ను నికార్స్గా పెంచాలి. ఇది కాకపోతే ఇంకోటి ఇంకో చోట ప్రపంచం అందరూ ఇలాగే సంపాదిస్తున్నారా? ఇప్పుడు కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ఇలాగే ఉన్నారా? ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరా? ఇలా చేస్తేనే వస్తుందని చెప్పి ఎవరైనా నేర్పించారా ఆవిడకి? లేదు కదా. అలాంటి ఎవరైనా తప్పుడు ఆఫర్లు లేకపోతే రా గెస్ట్ హౌస్కి రా ఇలాంటివి పిలిచినప్పుడు ఆన్ ద స్పాట్ వాళ్ళ ముఖం మీద కొట్టండి. లేదు, ఒకవేళ అలాంటిది ఏం చేయలేదు, నేను నిజంగానే ఆయన ప్రేమించి ఆయనతో ఉందాం అనుకున్నాను అంటే అది కూడా తప్పే కదా. ఎలా ప్రేమిస్తావు పెళ్ళైన వాడిని? అని ఆయన మత ప్రకారం ఆయన ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఆయన్ని ప్రేమించాను అని చెప్పి నువ్వు చెప్పినా కూడా సరే, అది కూడా తీసుకుందాం. మరి ఆయన మత ప్రకారం ఆయనకి తప్పు కాదు. సరే, ఆయన ఆ మతంలో ఉన్నాడు కాబట్టి ఈవిడ మరి మతం మారుదాం అనుకుందా, ఏమనుకుందాం మరి మొత్తానికి సరే ఇది కూడా రైట్ అనుకుందాం. పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు అనే స్పృహ జానీ మాస్టర్కి కూడా ఉండాలిగా. అదేంటున్నా, ఆయనకి ఆ స్పృహ లేకపోవడానికి కారణం ఆయన ముస్లిం కాబట్టి నాకు ఇంకో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఓకే, అలా ఆయనది తప్పు లేదనుకుందాం. అలాగే ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పు లేదని వాళ్ళ మతం చెప్తుంది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను ఆయన రేపు పెళ్లి చేసుకుంటాననే కోణంలో ఈవిడ కూడా ఉందని అనుకుందాం. సో అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రైటే. ఓకే, ప్రేమ రైటే అనుకుందాం. సో ఇలా 2 ఏళ్ళు ప్రేమ నడిచింది, బాగా సన్నిహితంగా ఉన్నారనుకుందాం. ఇంత ప్రేమ నడిచినప్పుడు సడన్గా ఒకరోజు నువ్వు నాకు వద్దు పో అని ఆవిడంటే వాట్ ఈస్ ద ఆప్షన్ జానీ మాస్టర్ హ్యాస్? అంత పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినప్పుడు ఆయన నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు రెక్కలు వచ్చే నాళ్ళు కెరీర్ కోసం నన్ను వాడుకున్నావా, లేకపోతే ఇది చేసావు నన్ను ఒక 4 మాటలు ఏమన్నా అని ఉంటారు, పంపించడానికి ఇష్టపడి ఉంటారు. ఇప్పుడు ఆవిడ ఎట్లా అయినా సరే అంటే 16 ఏళ్ళు లేకపోతే 18 ఏళ్లలో లేని స్పృహ 21 ఏళ్ళలో ఆవిడకి వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే పెళ్ళైన వాడు, పిల్లలు ఉన్నారు. ఓకే, ఆ క్షణంలో ఆ ప్రేమలో పడ్డప్పుడు ప్రేమ గుడ్డిది అంటారు కదా, అప్పుడు కనిపించి ఉండకపోవచ్చు. కొన్నాళ్ళైన తర్వాత లైఫ్ కనపడుతుంది కదా. 21 ఏళ్ళ పిల్లలు 42 ఏళ్ళ వాడితో నేను అందులోనూ పిల్లలు ఉన్న వాడితో నా జీవితం నేను ఎలా ఊహించుకుంటానని చెప్పి ఏదో ఒక రోజున మెల్లగా ఆవిడకి స్పృహ వస్తుంది. ఆ టైంలో ప్రేమించే టైంలో తెలియదు, బట్ స్పృహ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆవిడ కెరీర్ కనబడుతుంది, ఆవిడ లైఫ్ కనబడుతుంది. నువ్వు ఇంతో ఎన్నాళ్ళు ఉంటాం, మనం ఇంకో బెటర్ ఆప్షన్ చిన్నవాడిని చేసుకుందాం, నాకు 21 ఏళ్ళు కాబట్టి 25 ఏళ్ళ వాడిని చేసుకుంటే నాకు ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది అందరూ చెప్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్తారు, అండ్ మతం కానీ మొత్తం మంది ఎందుకు అని కూడా చెప్పేసి వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి మెల్లగా ఆ మబ్బులు విడిపోయేటప్పటికి ఈవిడికి ఇది నెత్తికెక్కుంటుంది. ఏమిటి, ఇలా ఆయన ఏదో రకంగా వదిలించుకోవాలి. ఆయన అప్పటిదాకా ప్రేమలో పీకల్లోతో మునిగిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమో వదలట్లేదు, ఏదో దమ్కి ఇచ్చాడో లేకపోతే ఏం చేశాడో ఆవిడ చెప్తున్న దాని ప్రకారం వెళ్ళడానికి వీల్లేదు, వేరే చోట పనిచేయడానికి వీల్లేదు, ఇలా రకరకాలు. వేరే చోట పనిచేయడానికి వీల్లేదు అనడానికి కూడా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టెప్లు వెళ్ళి అక్కడ రిప్లికేట్ చేస్తే ప్రాబ్లం వస్తుందని కూడా జనరల్గా డ్యాన్స్ మాస్టర్స్ ఎవరైనా వాళ్ళ అసిస్టెంట్ని వేరే దగ్గరికి పోనివ్వరు. ఓకే, ఒక ప్రాజెక్ట్ అయిపోయేదాకా. సో ఒక పర్టికులర్ టైంలో ఆవిడ విడిపోవాలనుకుంది ఆయన దగ్గర నుంచి. సరే, నాకు తెలిసి 1 సంవత్సరం నుంచి ఎటువంటి ఇది లేవు, ఏదో ఒక కోల్డ్ వారే నడుస్తుంది. సో అది ఆయన ఏదో రకంగా 6 నెలలైనా సంవత్సరం అయినా తిరిగి నా దగ్గరికి వస్తుంది అనుకుంటున్నాడో లేకపోతే ఇంకేం జరిగిందో మొత్తానికి ఆ టైంలో గొడవ పెద్దదై ఎట్టయినా నేను వదిలించుకోను. జనరల్లీ నేను ఇచ్చే సలహా ఉచిత బోర్డు సలహా అనుకోండి, ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకళ్ళు ఇష్టం లేదు అని మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఎన్నాళ్ళని పట్టుకొని వేలాడతారు. అబ్బాయి అయినా వదిలేయాలి, అమ్మాయి అయినా వదిలేయాలి, లెట్ దెమ్ గో. వాళ్ళని టార్చర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనకి రాజశేఖర్ కేసులో కూడా అదే కదా, ఈవిడ ఏం చేసినా పర్లేదు ఆడు మాత్రం ఇంకొకలాగా పడి ఉండాలి అని చెప్పి. సో అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా బాధ ఉంటుంది నచ్చిన వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు. కానీ మెచ్యూరిటీ తెచ్చుకోవాలి. అవతల వాళ్ళు వద్దు అనుకున్నప్పుడు పట్టుకొని వేలాడడంలో అర్థం లేదు అనేది ఎప్పటికీ అర్థమవుతుందో లేదు. ఇకపోతే మన చట్టం చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. అదేంటంటే ఆడవాళ్ళు వద్దు అనుకుంటే కామ్గా ఉండాలట మగవాళ్ళు వద్దు అనుకుంటే మాత్రం వాళ్ళకి సెక్షువలైజ్ చేయొచ్చట. సో ఇది కూడా మారాలి ఫస్ట్. ఏదైనా పెద్ద అది ఇప్పుడు మన 21వ శతాబ్దంలో ఉన్న ఈ బ్రేకప్లు ఇవన్నీ కూడా కామన్ అయిపోయిన రోజున ఇవన్నీ కూడా ఎక్స్టార్షన్స్ ఉపయోగపడుతున్నాయి తప్ప ఇంకా వేరే రకంగా ఏం లేదు. క్లియర్ కట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేబీ ఇంటర్మీడియట్ డిగ్రీ స్టేజ్కి వచ్చేటప్పటికే ఈ లవ్లు గివ్లు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మనం ఎడ్యుకేట్ చేయాలి పిల్లల్ని.
నో మీన్స్ నో. మొగాడైనా ఆడదైనా వద్దు అనుకున్నప్పుడు వదిలేసేయండి. అప్పుడు కలుసున్నాం కదా, ఇప్పుడు కలుసున్నాం కదా, కాబట్టి నువ్వు చచ్చిన నాతో ఉండాలి, నన్ను మోసం చేసావు, వీటండి వద్దు, చిల్లర అనేది అనిపిస్తాయి. ఎందుకంటే ఇవాళ రేపట్లో మనం ఎట్లా పెంచాలి, నేను వీడు లేకపోతే బతకలేను, ఇలాంటి కాదు. నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి, ధైర్యంగా బతకాలి అనేది నేర్పించాలి. సరే, ఈ మోరల్ క్లాస్ పక్కన పెడదాం. సో ఇక్కడ మేబీ జానీ మాస్టర్ అలా ఆవిడ ఏదైనా సరే ఆయన ఉన్న అతి ప్రేమ వల్ల ఆవిడ ఏమన్నా అంటే ఆవిడ ఇంకా వద్దు, ఇది ఎక్కువైపోతుంది, ఈయన నుంచి ఎలా రక్షించుకోవాలరా బాబు అనే కోణంలో ఓకే సెటిల్మెంట్లు లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడించడాలు ఆర్ఎల్స్ ఈ కమిటీలో కంప్లైంట్లు కూడా ఇవన్నీ జరిగి ఫైనల్లీ అక్కడ కూడా ఇంకా తేలట్లేదా లేకపోతే ఇంకేమనుకుందో ఎవరిని సంప్రదించినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పిస్తే ఇలా కాదమ్మా, ఇలా పెడితే గట్టిగా వాడు, ఇదిగో పోక్సో పెడదాం, అది పెడదాం, ఇది పెడదాం అని అన్నీ పెట్టారు. మరి పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి కదా. పోలీసులు పెట్టినప్పుడు డీ జోడీలోనే ఉన్నట్టు మన పెళ్ళి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి కదా. ఆయన వాళ్ళని ఒక్క మాట అడగరు, ఈయన కూర్చోబెట్టి మాత్రం ప్రశ్నల మీద ప్రశ్న అడతారు. ఒక్క ప్రశ్న అక్కడికి వెళ్ళి అడగండి అయ్యా, మీకు ఆన్సర్ దొరుకుతుంది. అయితే సుమలత గారు ముఖ్యంగా ఆరోపిస్తుంది ఏంటి అంటే, ఈ కేసుకు సంబంధించి ఈ కేసు పెట్టడం వెనక, జానీ మాస్టర్ని ఇరిగించడం వెనక అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఒక భాగమే. అమ్మాయి తల్లిదండ్రులు కూడా జానీ మాస్టర్తో పెళ్ళికి కావాలని కోరుకున్నారు అని చెప్తోంది ఆవిడ. ఈరోజు కూడా అదే వార్త చెప్పారు. అదే ఒకనొక టైంలో అనుకుని ఉండొచ్చు. ఎందుకు అంటే ఒక కెరీర్ స్టార్టింగ్ టైంలో ఓకే, వాళ్ళకి జనరల్గా ఏజ్ కనబడి ఉండదు, పెళ్ళయి పిల్లలు ఉన్నారనే విషయం కనబడి ఉండదు, ఒకటే కనబడి ఉంటుంది, కూతురి భవిష్యత్తు ఈయనతో ఉంటే బాగుంటుంది అని అనుకున్న టైంలో ఎట్టా కొట్ట పెళ్లి చేసేద్దాం మళ్ళీ మిస్ అయిపోతే అనుకున్న రోజులు ఉంటాయి. బట్ ఎప్పుడైతే వీడికి ఇంకా వైడర్ స్కోప్ ఉంది మనకి ప్రపంచంలో, ఇంకా బోల్డ్ ఆఫర్లు వస్తాయి, మనకి రెక్కలు వచ్చాయి అనుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, అప్పుడు ఎందుకులే ఇప్పుడు ఏదో మెల్లగా లాక్కుంటే నీకు బెటర్ భవిష్యత్తు ఉంది, మనం అక్కడ బొంబాయిలో చేసుకోవచ్చు, అక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు, మారుతాయి. ఒకప్పుడు అనుకున్న మాట నిజమే అయి ఉండొచ్చు. బట్ ఇవాళ ఆ స్టాండ్ కూడా మారచ్చు. ఏముంది దాంట్లో? ఆవిడ 18 ఏళ్ళలో అనుకున్నది 21 ఏళ్ళు అనుకోవాలని లేదు కదా. 18 ఏళ్ళలో ప్రేమ తప్ప ఏమి కనబడలేదు. 21 ఏళ్ళలో కెరీరు, లైఫ్, ఈయన ఓల్డ్ ఏజ్ ఇవన్నీ కూడా కనబడతాయి. సో అదే జరిగింది వాళ్ళ అమ్మ విషయంలో కూడా. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఒకప్పుడు పెళ్లి చేద్దాం అనుకుని ఉండొచ్చు. బట్ ఇవాళ లేదు, నా కూతురికి ఈయనతో ఉండడం కన్నా బయట ఉంటేనే ఇంకా బెటర్ ఆఫర్స్ వస్తాయి అనుకుని ఉండొచ్చు. అయితే కేస్కి సంబంధించి ఇవాళ కాకపోతే రేపైనా ఆయన బయటకు వస్తారు. ఓకే, వీళ్ళు న్యాయ పోరాటం అనేది చేస్తారు. బట్ ఆయన కెరీర్ విషయానికి వస్తే ఇంతకు ముందులానే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా, ఇండస్ట్రీ వెల్కమ్ చెప్తుందా, ఆయన కెరీర్కి సంబంధించిన ఆఫర్స్ ఎలా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఈ అమ్మాయికి ఒక భరోసా ఇచ్చారు. అదేమ్మా, ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు. ఆయనకి నాకు తెలిసి అంత ఇదేముండదు. ఆయన హీరోగానే పెట్టి సినిమా తీస్తున్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఆయన ఎప్పుడు బయటకు వస్తే హీరోగా పెట్టి తీద్దామని. అండ్ ఆయనకి ఫ్యాన్స్కి కూడా ఏం కొదవలేదు. బోల్డ్ అంతమంది ఇప్పుడు నేనంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఏమీ లేదు ఆయన మీద. నాకు మామూలుగానే జస్ట్ నేను అంత ఫాలో అయ్యేవాడిని కూడా, నాకు యాజ్ పర్ కేస్ బయటకు అంతే తప్ప నాకు ఆయన రెగ్యులర్గా ఫాలో అయ్యి ఆయన అప్డేట్స్ చూసేవాడిని కూడా కాదు. బట్ ఈ దీంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు, ఎవరో కొంతమంది విరోధులు కూడా ఉండొచ్చు. బట్ ఆయన అభిమానులకి ఏం కొదవలేదు. అది ఇండస్ట్రీలో కావచ్చు, బయట ఫ్యాన్స్ కావచ్చు, బాగానే ఉన్నారు. ఆయనకి ఒక చోట కాకపోయినా ఇంకో చోటైనా ఆఫర్ ఈజీగానే దొరుకుతుంది. దాంట్లో ఏమీ ఇది లేదు. దాన్ని ఏమంటారంటే ఇది ప్రస్తుతం ఒక గ్రహణం అనుకోవాలంతే. అయితే ప్రస్తుతం కేస్ డీటెయిల్స్లోకి వస్తే విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది, కస్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ జైలుకి తరలిచ్చారు అనేది విన్నాము. ఇక ఫైనల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఇంకా అంటే బెయిల్కి అప్లై చేస్తారు వాళ్ళు. బెయిల్కి అప్లై చేసినప్పుడు మరి ఇంకా ఈయన చెప్పిన సమాధానాలు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా, లేదు లేవా, వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి అక్కడ మ్యాజిస్ట్రేట్ డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వాదించే లాయర్ కూడా ఈ పాయింట్ మీద కనుక గట్టిగా వాదిస్తే, ఆవిడ డీ జోడీలో పరిచయం ఏంటంటే ఆయనకి 18 ఏళ్ళు పైన వాళ్ళే చేస్తారు, దానికి సపరేట్గా బోర్డు వేసుకొని తిరగక్కర్లేదు. ఒకవేళ ఆవిడకి తక్కువ ఉంటే అది ఆయన తప్పు కాదు, ఆవిడ తప్పు చెప్పకపోవడం. ఎవరికైనా డీ జోడీలో ఉందంటే అది క్లియర్ కట్ ఎవిడెన్స్ దట్ షీఈ్ 18+ అని ఆయనకు అర్థమైందని. ఆయన తప్పు లేదు కాబట్టి ఆయన శిక్షించకూడదు. తప్పు ఎవరిదైనా ఉందంటే అది వాళ్ళ అమ్మ వాళ్ళు తప్పుడే చెప్పేసి, లేకపోతే ఆవిడది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. ఈవిడ నన్ను వేధిస్తున్నాడు, ఇలా చేసి రిలేషన్లో నుంచి బయటకి రానివ్వట్లేదు, మైనర్గా ఉన్నప్పటి నుంచి నా పైన ఇలా జరుగుతోంది,
వర్క్ కోసం అని చెప్పేసి నేను కూడా ఉన్నాను. అలానే ఇప్పుడు బయటికి రావాలి అనుకుంటే రానివ్వట్లేదు అనే పాయింట్ మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి జానీ మాస్టర్ చూస్తే ఈవిడే నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఈవిడే నన్ను బెదిరించి లొంగ తీసుకుంది, లేకపోతే ఈవిడే నీ భార్య పిల్లలను వదిలేసి నాతో ఉండమని చాలాసార్లు అడిగింది అనే పాయింట్స్ జానీ మాస్టర్ చెప్తున్నారు. అసలు ఈ అమ్మాయికి ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకు ఇదంతా చేసింది అనుకుంటారు? చాలా సింపుల్ అండి. షీ ఈజ్ వెరీ ఫోకస్డ్ ఆన్ హర్ కెరీర్ ఓకే. అండ్ వెరీ టాలెంటెడ్. అండ్ నేను ఆవిడ ఇంతకుముందు ఈ హర్ష సాయి విషయంలోనో లేకపోతే రాజ్ తరుణ్ విషయంలోనో పెట్టిన అమ్మాయిలాగా కాదు, ఎటువంటి నేర చరిత్ర లేదు. షీఈస్ ఫోకస్డ్ ఆన్ హర్ కెరీర్. కానీ ఎవరో చిన్న రాంగ్ గైడెన్స్ ఇచ్చారు 2 విషయాల్లో. ఒకటి ఏంటంటే ఇలా మనం వాళ్ళతో ఇట్లాంటి ఫేవర్స్ చేస్తే తప్ప మనకి ఇక్కడ ఇండస్ట్రీలో బతుకులేదమ్మా అని ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చారు. అది ఎవరు అడిగినా ఆన్ ద స్పాట్ చెప్పు తీసుకొడతా అని చెప్పి నికార్సుగా ఉండి చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. దాంట్లో వాళ్ళకి కూడా ఏం కొదవలేదు. ఇప్పుడు మీరు ఇది కనుక నిజమని నమ్మితే ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరి మీద మనం నిందేసినట్టు. ఇండస్ట్రీలో ఎవరైతే లేడీ కొరియోగ్రాఫర్లు కావచ్చు, లేడీ యాక్టర్లు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలాగే వచ్చారు అని చెప్పి మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. అది తప్పు. నిజాయితీగా మంచి టాలెంట్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఇలా నేర్చుకుంటావో జీవితం, అంటే అడ్డదారులు తొక్కి మనం మన కెరీర్ని నింపుకోవచ్చు, కొంపలు కూల్చి మనం మన కొంపలు నిర్మించుకోవచ్చు. వేరే అమ్మాయి కెరీర్ని తొక్కేసి నేను అంటే ఆ అమ్మాయికి టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది, కానీ నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను వాడితోటి, ఏ అమ్మాయి లేదు కాబట్టి ఆ అమ్మాయికి అన్యాయం జరిగినట్టే కదా. సో ఆ అమ్మాయిని తొక్కి నువ్వు అందాన్ని ఎరవేసి నీ కెరీర్ నిర్మించుకుందాం అనుకుందాం. దానికి నువ్వు బయటికి చెప్పుకునే ఒక ఇదేంటంటే నా కెరీర్ కోసం నేను తప్పక ఇది చేసే ఉంటాను. మరి ప్రాస్టిట్యూట్స్ 5,000కో లేకపోతే 1,000 రూపాయలకో వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి కడుపు జరగక వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని మరి ఎందుకు తప్పుగా చూస్తున్నారు? అది దానికి దీనికి పెద్ద తేడా ఉంది. వాళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు. ఒక రోజులో వాళ్ళు ఇంకెవరిని వేధించని కూడా వేధించరు, వాళ్ళ పని అయిపోతుంది. బట్ వీళ్ళు కెరీర్ కోసం అని చెప్పి ఏది చెప్పినా ఒక మోటివ్ ఏదో ఉంది, దాన్ని తీర్చుకోవడం కోసం నువ్వు అడ్డదారి అయితే తొక్కుతున్నావు. ఇప్పుడు నువ్వు వద్దు అన్న తర్వాత కూడా అతను బలవంతంగా చేస్తే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్, బలాత్కారం. వద్దు అన్న తర్వాత కూడా అతను బలవంతంగా చేసాడితే, లేదు నా కెరీర్ కోసం నేను లొంగిపోయాను అంటే అది వ్యభిచారమే. ఇష్టపడి నువ్వు ఉంటే అది శృంగారం. ఇక్కడ ఇంకో పాయింట్ అడుగుతాను. ఓకే, ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ అమ్మాయికి నచ్చలేదు, వద్దు 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 అని చెప్తోంది, అయినా కూడా ఇతను వినట్లేదు. గట్టిగా పట్టుకొని ఇది చేయిస్తేనో లేకపోతే ఇంకో విధంగానో సెక్షువల్ హెరాస్మెంటో లేకపోతే మెంటల్ టార్చరో ఇది చేస్తే నేరం కాదా? ఖచ్చితంగా నేరం. బట్ ఆ నేరానికే కేసు పెట్టు. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ నేరానికి నువ్వు వెళ్ళి బెదిరిస్తున్నాడు, అంత బలవంతంగా ఉండంటున్నాడు, ఒకప్పుడు మేము కలిసి ఉన్నాం అని నిజం చెప్పు. ఒకప్పుడు మేము కలిసి ఉన్నాం, ఇప్పుడు నేను విడిపోదాం అనుకుంటున్నాను, అయినా నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి నువ్వు కేసు పెట్టు. పెడితే ఏమవుతుంది? అక్కడ నిజం చెప్తే, అవును నువ్వు ప్రేమించావు కదా, ఇప్పుడు అతను ఎందుకు మోసం చేస్తున్నావు అంటే అతనికి ఆల్రెడీ పెళ్ళింది, అతను మొత్తం సపోర్ట్ చేస్తుంది, అందుకనే కదా నువ్వు ప్రేమించినప్పుడు తెలియలేదు అడుగుతారు కదా, అవునా కదా? సో అతని అంటే నిజానికి మన చట్టంలో చాలా క్లియర్గా మీరు చెప్పినట్టు అమ్మాయి వద్దు అనుకున్నప్పుడు వద్దు అంటే మానేసేయి అనే విషయం ఆడకైనా మగకైనా ఇద్దరికి మనం సమానంగా చెప్పిన రోజున ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మీరు చెప్పింది. సరే, ఇప్పటికీ కూడా ఆయన వేధిస్తున్నాడు, నన్ను ప్రేమించమని బలవంతంగా వేధిస్తున్నాడు, నాకు ఇప్పుడు ఇష్టం లేదు అని చెప్పినా కూడా మీరు ఆయన వేధిస్తున్నాడు అన్నప్పుడు ఏదో పెట్టారు, ధమ్కీ కేసు ఏదైనా పెట్టారనుకోండి, 506 లేకపోతే ఏదో ఒకటి పెట్టారనుకోండి, హరాస్మెంట్ కేసు పెట్టారనుకోండి. సరే, జస్ట్ ఒక కేసు ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆయన మీ జోలికి రాడు. రేపు మీకు ఏం జరిగినా అతనే రెస్పాన్సిబిలిటీ అని ఒక బైండ్ ఓవర్ తీసుకున్నా కూడా సరిపోతుంది. నిజానికి పోలీసులు చేసి ఉండాల్సింది ఏంటి, ఇది ఒక బైండ్ ఓవర్. అమ్మ నువ్వు ఆయన జోలికి వెళ్ళకు, ఆయన నీ జోలికి రాడు, రేపు ఎప్పుడైనా సరే మీరు కనుక ఆవిడ జోలికి మళ్ళీ వచ్చారంటే మీ మీద చర్యలు తీసుకుంటాం అని వాళ్ళు చెప్పుంటే అది పెద్ద మనిషి తరహా అయ్యి ఉండేది. ఇది అడ్వాంటేజ్ తీసుకోవడం అన్నట్టుగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాలి అలా అంటే, ఊరికనే లేరు కదా, ఇద్దరు కలిసి ఉన్నారు, కొన్నాళ్ళు ప్రేమించుకున్నప్పుడు పంచాయతీ అవుతుంది. అయినప్పుడు పెద్ద మనిషిగా ఓకే మీరు ఇప్పుడు వద్దనుకుంటున్నారు కదమ్మా, సరే ఉండండి, ఆవిడికి మనసు అయినప్పుడే వస్తుందయ్యా, అప్పటిదాకా నువ్వు ఆవిడని ఇబ్బంది పెట్టకు అని ఆయనకి చెప్పి పెద్ద మనిషిగా పక్కన పెట్టాలి, బైండ్ ఓవర్ రాయించుకోవాలి. షీ ఇస్తే ఆయన సరే ఆయన బతుకుతారు. అప్పుడు కూడా వస్తే అప్పుడు వేరే విషయం. మీరు అది చేశారా? చేయలేదు.
చేయకుండా డైరెక్ట్గా రేప్ అని ఇలాంటివి పెడితే అది తప్పు కదా. కలిసి కొన్నాళ్ళు కాపురం చేసి సడన్గా ఒక రోజున నీకు వద్దనుకున్నావు, అది తప్పు. రేప్ అనేది తప్పు. నువ్వు ఇది పెట్టు, ఇది చేయి, నేను నీ పక్షానే ఉంటాను. 350 దాన్ని ఏమంటారు 506 ఇలాంటిది ఏదో పెడితే సరిపోయి. ఇంత పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి ఆయన రిమాండ్కి ఇచ్చి వాళ్ళ ఇంటి పరువు బజార్స్కి ఇచ్చి ఇంత చేస్తే ఇప్పుడు రేపు ఏమవుతుంది తెలుసా? ఈయన జరిగిన నష్టం ఎట్టాగో ఈయన బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏదో ఉంటాడు. ఒక అమ్మాయిని ఒక ఆఫీస్లో పెట్టుకోవాలనుకున్నా కూడా భయపడే పరిస్థితికి వస్తుంది. రేపు ఏమైనా నా మీద ఏదైనా కేసు పెడితే నా పరిస్థితి ఏంటి? నువ్వు బాస్ కదా, నువ్వు నాకేదో ప్రమోషన్ ఇస్తాడని వీడు నన్ను వాడుకున్నాడని కూడా కాదు, వాడుకోవడానికి ట్రై చేశాడు అని చెప్పినా కూడా పెద్ద కేసు అవుతుంది. ఓకే, అది అందరూ అలా చేస్తానని నేను అనుకోను. కానీ ఈఎంఐ విషయంలో రేపు ఈఎంఐ ఎవరైనా ఛాన్స్ ఇద్దామని చెప్పి అనుకున్నా కూడా ఒరే మనం కూడా రిస్క్లో ఉంటామా అని ఆలోచించే ఒక్క పర్సెంట్ అయినా ఆలోచించరా? ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా సరే ఈవెన్ తీసుకోవాలనుకున్నప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది కదా. అమ్మో ఎందుకని మంచిగా మనం జాగ్రత్తగా ఉంటే పోలా, ఒరే అమ్మాయితో జాగ్రత్తగా ఉన్నట్రా అని చెప్పడం ఒకటి, ఎందుకు వచ్చిన గోలా అసలు ఆమె తీసుకోకుంటే పోలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు.